మాన్స్టర్ హస్బెండ్ ఎపిసోడ్ 2. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎన్ని గంటలు నిద్రపోయిందో తెలియదు, కానీ బయటకు వెళ్ళిన సూర్య కూడా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత హాల్లో ఉన్న శాంతిని చూసి, నిద్ర లేచారా మేడం గారు అని అడిగాడు అంశును ఉద్దేశించి. లేదు సార్, ఇంకా పడుకునే ఉన్నారు అని చెప్పిన ఆమె సమాధానానికి హడావిడిగా మెట్లెక్కి పైకి వెళ్ళాడు సూర్య. ఎక్కడ జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకుందో అని అతని భయం. డోర్ ఓపెన్ చేసేసరికి ఇంకా ఆ బ్లాంకెట్ కింద ముడుచుకొని ఉన్న తనని చూసి, దేవుడా, ఎన్నో రోజుల తర్వాత పడుకుంటున్నట్టు ఇంత నిద్ర ఏంటి పిల్లకి అని అనుకుంటూ డోర్ క్లోజ్ చేసి ఫ్లోర్ పైన విడిచిన బట్టలు ఉండడంతో వాటన్నిటినీ తీసి బాస్కెట్లో వేసి తన పక్కకు వచ్చి నిలబడ్డాడు. ఫస్ట్ ఇంటిమేషన్ తర్వాత భర్త అలిసిపోతే అతనికి వేడివేడిగా కాఫీ తీసుకొచ్చి నిద్రలేపే భార్యను చూశాను, కానీ నువ్వేంటే బాబు అన్నీ నా చేత చేయించుకుంటున్నావు అని చిన్నగా గొణుకుతూ తన పక్కన కూర్చున్నాడు. ముందు నిద్ర లేపుదామని తన భుజం మీద చేయి వేయబోయాడు, కానీ మెలకుగా ఉన్నప్పుడు అతన్ని చూసే తన మోము ఎంత డిస్టర్బింగ్గా ఉంటుందో గుర్తు చేసుకొని ఇప్పుడు పడుకున్న తన ముఖంలో ఉన్న ప్రశాంతతని దూరం చేయలేక తను చెంప చివరలపై సన్నగా తాకుతూ తననే చూస్తున్నాడు సూర్య మైమరుపుగా. సెకండ్స్ నిమిషాలు అయ్యాయి. ఆమె నుండి అతని చూపు మాత్రం తిప్పలేదు. సడన్గా రింగ్ అయిన అతని ఫోన్కి అంశు నిద్రలో కదలడం చూసి వెంటనే ఫోన్ సైలెంట్లో పెట్టి బయటకు వచ్చాడు. కాల్ ఆన్సర్ చేసి, హాయ్ మామ్ అని అనగానే, నీ దగ్గరికి వస్తున్నా కన్నా నా కోడలికి ఏమిష్టమో చెప్పు, వెళ్ళి తీసుకుంటాను అని చెప్పిన ఆమె మాటకి చిన్నగా నవ్వి, ఇప్పుడు నీ కోడలున్న పొజిషన్లో నేను అమెరికాలో ఉన్న వైట్ హౌస్ గిఫ్ట్గా ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేయదు, కానీ నువ్వు అవేం పట్టించుకోకుండా వచ్చేయి అని చెప్పాడు. అతని మాటకి రాజేశ్వరి కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా చూస్తూ, ఏమైందిరా, మీరిద్దరు గొడవ పడ్డారా అని అమాయకంగా అడిగింది. ఇప్పటి వరకు తమ మధ్యలో జరిగింది ప్రతిదీ గొడవే అని చెప్పుకోలేని సూర్య, అలాంటిదేం లేదు కానీ అని ఆగిపోయిన సూర్య మాటకి, గొడవ లేదంటావు, మాటలు లేవంటావు, ఎలారా నీతో అని చెప్పి, సర్లే నాకు నచ్చింది నేను కొనుక్కొస్తాను, కానీ 10 మినిట్స్లో ఇంట్లో ఉంటాను, మీ సెక్యూరిటీకి చెప్పు నేనెవరో తెలీదంటూ నన్ను గేట్ బయటే ఉంచేయొద్దని అని చెప్పిన ఆమె మాటకి, నిన్న ధైర్యం ఇక్కడ ఎవడుకుంది అని గంభీరంగా అడిగాడు సూర్య. క్షణాల్లో అతని గొంతు అల్లరి నుండి కోపంగా మారడంతో రాజేశ్వరి ఆ టాపిక్ అక్కడితో వదిలేయాలని, అలాంటిదేం లేదురా, ఊరికనే అన్నాలే కానీ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసేసింది. తల్లి 10 మినిట్స్లో వస్తానంటే ఇప్పుడు అంశుని ఇలా బట్టలు లేకుండా సాయంత్రం 6 గంటలు అవుతున్న టైంలో తనని ఇలా చూడడం బాగోదని ఫీల్ అయిన సూర్య వెంటనే రూమ్లోకి వెళ్ళాడు. మరోవైపుకు తిరిగి ముడుచుకొని పడుకున్న తనని చూసి నిద్ర లేపడం ఇష్టం లేదు, కానీ వేరే ఆప్షన్ లేక తన చెంప మీద చిన్నగా తడుతూ నిద్ర లేపుతుంటే అంశు మాత్రం సోయ లేకుండా పడుకుంది. తనని తట్టి పిలిచి విసుగొచ్చిన సూర్య, ఉఫ్, నువ్వంత ఈజీగా ఎందుకు నిద్రలేస్తావు అని గొనిగి గట్టిగా భుజం పట్టుకొని పైకి లాగ్గానే దెబ్బకి లేచి కూర్చుంది పాప. ఒక్కసారిగా నిద్రమత్తు వదిలిపోవడంతో పాటు తను ఎక్కడుందో కూడా అర్థం కాక చుట్టూ అయోమయంగా చూస్తుంటే తన గుండెల మీద నుండి జారుతున్న దుప్పటికి సూర్య పట్టుకొని ఆపి, కొంచెం ఒంటిని కూడా చూసుకోవే, లేదంటే సిగ్గు మొహమాటం అనేవి ఏవీ లేకుండా సెకండ్ రౌండ్కి రెడీ అయిపోతాను అని చెప్పిన అతని మాటకి ఒకసారి తనను తాను చూసుకున్న అంశుకి తన బాడీ ఫుల్ ఆన్ న్యూడ్గా కనిపించింది. నెక్స్ట్ సెకండ్ కొన్ని గంటల ముందు జరిగిన సీన్స్ అన్నీ ఫ్లాష్ అవ్వగానే ఒక చేత్తోనే బ్లాంకెట్తో తన బాడీని కవర్ చేసుకుంటూ మరొక చేత్తో తనకి బాగా దగ్గరగా ఉన్న సూర్య చెంప చెల్లుమనిపించింది. సూర్య రియాక్ట్ అయ్యేలోపే ఇంకోటి ఆ వెంటనే ఇంకోటి, అలా గ్యాప్ లేకుండా అతన్ని కొడుతూ మరోవైపు కన్నీళ్లు జారి విడుస్తూ, ఐ హేట్ యూ సూర్య, బిఫోర్ దిస్ నీ పైన కొంచెమైనా రెస్పెక్ట్ ఉండేది నాకు, నా లైఫ్ నాశనం చేసేసావు అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటే తన వైపే 2 నిమిషాల పాటు సూటిగా చూసిన సూర్య అస్సలు నా ఫీలింగ్స్తో పని లేనట్టు, ఏడ్చే ప్రోగ్రాం అయిపోతే వెళ్ళి ఫ్రెష్ అవ్వు, మామ్ వస్తుంది నిన్ను చూడ్డానికి
అని చెప్పి తన కోసం తెచ్చిన బట్టల బ్యాగ్ ఆమె ముందు పెట్టి బయటకు వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతని వైపే బాధగా చూస్తూ, ఎందుకు సూర్య ఇంత కఠినంగా ఉన్నావు? నువ్వంటే ఇష్టం లేదని చెప్తున్నా కూడా ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నావు అని అరుస్తున్న ఆమె అరుపులు వినిపించుకోకుండానే డోర్ క్లోజ్ చేసి బయటకు వెళ్ళిపోయాడు. తన ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వని సూర్య పైన పీకల్లోతు కోపం వచ్చేస్తుంటే మరెవరో వచ్చి తనని అలా చూడడం ఇష్టం లేక ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. హాల్లో కూర్చొని ఏదో మ్యాగజైన్ చదువుతున్న సూర్యని చూసి కన్నమ్మ అంటూ ఎగ్జైట్మెంట్తో గట్టిగా అరిచింది రాజేశ్వరి. ఆమెను చూసి తన చేతిలో ఉన్న బుక్ పక్కన పెట్టి లేచి వెళ్ళిన సూర్య, నిన్ను చూసి ఎన్ని రోజులైంది మామ్, ఐ మిస్డ్ యూ సో మచ్ అంటూ చిన్న పిల్లాడిలా రాజేశ్వరి దగ్గర గారాలు పోతుంటే అతని భుజం మీద చిన్నగా కొట్టి, అందుకేనా ఎన్నిసార్లు నీ దగ్గరికి వస్తానన్నా రానివ్వలేదు, మళ్ళీ చెప్తున్నాడు చూడు కబుర్లు అని ముద్దుగా తిడుతున్న తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టి, మామ్కి నన్ను కొట్టడం కూడా తెలుసా అని అడగగానే, ఈ మధ్య నువ్వు చేసే పనులు అలా ఉంటున్నాయి ఈడియట్ అని మరోసారి కసిరిన తల్లిని కూర్చోబెట్టి సర్వెంట్స్కి ఒక లుక్ ఇవ్వగానే క్షణంలో కిచెన్లోకి వెళ్ళి అర నిమిషంలో రాజేశ్వరి ఫేవరెట్ జ్యూస్ గ్లాస్తో తిరిగి వచ్చారు. రాజేశ్వరి అవేం తీసుకోకుండా, ఇవన్నీ తర్వాత, ముందు నా కోడలు ఎక్కడ చెప్పు, నిజానికి నేను తనని చూడ్డానికే వచ్చాను అని చెప్పిన ఆమె వైపు ఒకసారి చూసి, మేడం గారు పొద్దునుండి ఫ్రెష్ అవ్వలేదు, ఇప్పుడు ఫ్రెష్ అవుతుంది, అవ్వగానే వెళ్ళి కలవచ్చులే అని చెప్పాడు. అతని మాటలు బట్టి కొడుకు కోళ్ళు దేనికో గొడవ పడ్డారు అని ఫిక్స్ అయిపోయిన రాజేశ్వరి సూర్య చేతిని తన చేతుల్లోకి తీసుకొని, అంశు నీకంటే ఎన్ని సంవత్సరాలు చిన్నది అని అడిగింది. ఆమె ఎందుకు అలా అడుగుతుందో అర్థమైన సూర్య, మామ్ ఇప్పుడు నువ్వు నాకు క్లాస్ పీకే పనులు పెట్టుకోకు, మేమేం గొడవ పడలేదు, ఒకవేళ పడినా నేనే అడ్జస్ట్ అవుతాను తప్ప తన పైన ఎలాంటి కోపం చూపించను, ఓకేనా అని అడిగేసరికి రాజేశ్వరి అతని బుగ్గగిల్లి, దట్స్ మై సన్ అంటూ మొటికలు విరిచింది. ఆమె చేసిన పనికి సూర్య పెదాలపై నవ్వొస్తుంటే రెడీ అయ్యి బయటకు వచ్చి రైలింగ్ పట్టుకొని పై ఫ్లోర్ నుండి కిందకు చూస్తున్న అంశు వాళ్ళని అలా చూసి సెకండ్లో వచ్చి చేరి నవ్వు ముఖంతో నవ్వింది. కానీ సూర్య చేస్తున్న పనులకి కోపంతో వెంటనే ముఖం పక్కకు తిప్పేసుకుంది. సూర్యతో మాట్లాడుతూ అనుకోకుండా పైకి చూసిన రాజేశ్వరికి అందుకోగలిగే దూరంలో చందమామ ఉందా అన్నంత అందంగా నవ్వుతూ ఓ పాలరాతి కట్టడంలా ఓ అద్భుతంలా కనిపించింది అంశు. గ్రీన్ కలర్ చుడీదార్లో ఒంటి మీద లేని ఆర్నమెంట్స్తో కూడా ఎలిగెంట్గా కనిపిస్తున్న తనని చూసి అలానే చూస్తూనే ఉండిపోయిన తల్లిని గమనించి, ఏమైంది మామ్ అంటూ సూర్య కూడా తల్లి చూస్తున్న వైపు తిరిగి చూశాడు. అందానికి అసూయ పుట్టేంత అందంగా ఉన్న తన ప్రేయసిని చూసుకుంటూ లేచి నిలబడిన సూర్య ఆమె వైపు అడుగులు వేస్తుంటే సూర్య తన వైపు నడుస్తుండడం చూసి అంశు స్టెప్స్ దిగడం స్టార్ట్ చేసింది. స్టెప్స్ మధ్యలో ఆమెను చేరుకున్న సూర్య తన చేతిని పట్టుకోబోతే తన చేతిని తీసేసుకుంది అంశు. తన వైపు ఒకసారి యాటిట్యూడ్ లుక్తో చూసి ఈసారి బలవంతంగా తన చేతిని పట్టుకున్నాడు సూర్య. అంశు అతని వైపు కోపంగా చూస్తూ, సూర్య లీవ్ మై హ్యాండ్ అని నెమ్మదిగా అంటున్నా సరే పట్టించుకోకుండా ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. కానీ ఆమె చేతిలో నరాలు కట్ అయిపోతున్నాయి, బ్లడ్ క్లాట్ అవుతుందని కూడా పట్టించుకోకుండా రాజేశ్వరి ముందుకు తీసుకువచ్చాడు హ్యాండ్ వదలకుండానే. సూర్య హ్యాండ్ అంత గట్టిగా పట్టుకోవడం వల్ల నొప్పికి కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే అతని వైపు ఎర్రగా మారిన కళ్ళతో చూస్తుండిపోయింది. కన్నమ్మ ఎంత ముద్దుగా ఉందో నా కోడలు అంటూ అంశుకి దిష్టి తీసి కొడుక్కు పెట్టుకున్నట్టే ఆమె బుగ్గ మీద కూడా చొరవగా ముద్దు పెట్టిన రాజేశ్వరి అంటే చాలా పాజిటివ్గా అనిపించింది అంశుకి. ఇక్కడ నుండి తప్పించుకోవడానికి ఆమె హెల్ప్ తీసుకుందాం అనుకుంది. సూర్య ఉంటే అది జరగని పని అని అర్థమై సైలెంట్గా ఉంది. రాజేశ్వరి అంశు 2 చేతులు పట్టుకొని, సూర్య నాకు అంతా చెప్పాడు తల్లి, మీ ఇంట్లో వాళ్ళు మీ ప్రేమకు అడ్డు చెప్పారని తెలిసింది, దాని గురించి నువ్వేం దిగులు పడకు, సూర్య అన్నింటికీ ఒక సొల్యూషన్ చూస్తాడు, అంతగా నువ్వు కావాలి అనుకుంటే నేనే వెళ్ళి మీ వాళ్ళతో మాట్లాడతాను అని సర్ది చెప్తున్న ఆమె మాటలకు సూర్య అంటే ఆమెకు ఎంత ప్రేమో తెలుస్తుంటే ఇప్పుడు తన సిచ్యువేషన్ అర్థం చేసుకోగలరా అని డౌట్ వచ్చింది. రాజేశ్వరి తన చేతిలో ఉన్న డైమండ్ నెక్ సెట్ అంశు చేతుల్లో పెట్టింది. అంశు అయోమయంగా చూస్తుంటే
మొదటిసారి నా కోడల్ని చూస్తున్నాను. ఈ మాత్రం ఇచ్చుకోకపోతే నాకు మాట వచ్చేస్తుందిగా అని చెప్పగానే ఆమె వైపు ఇబ్బందిగా చూసింది అంశు. తమ చుట్టూ 4 అడుగులకి ఒక్కొక్కరుగా ఉన్న సర్వెంట్స్ని చూస్తూ వాళ్ళకొక లుక్ ఇవ్వగానే ఎవరికి వాళ్ళు డిసప్పీర్ అయిపోయారు అక్కడి నుండి. సూర్య అంశుని రాజేశ్వరిని కూర్చోబెట్టి అతను అంశు పక్కన కూర్చున్నాడు. సూర్య తనకి టచ్ అయ్యేంత దగ్గరలో కూర్చోవడం చూసిన అంశు కళ్ళ ముందు రాజేశ్వరి ఉందని కూడా పట్టించుకోకుండా వెంటనే పైకి లేచి పక్కకు జరిగి కూర్చుంది. ఆమె చేసిన పనికి సూర్య ఒక లుక్ ఇస్తే రాజేశ్వరి వాళ్ళ వైపు చూసి అల్లరిగా నవ్వుతూ, ఏంటి మీ ఇద్దరి మధ్య గొడవ? ఏమనుషు, మా వాడు నీ మాట వినట్లేదా అని అడగగానే ఆమెకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక తలదించుకుంది. వెంటనే రాజేశ్వరి సూర్య వైపు చూస్తే, అమ్మ మాట్లాడుతుంది నీతోనే, అంత దూరం నుండి వచ్చింది కూడా నిన్ను చూడ్డానికే అని నెమ్మదిగా అయినా బేస్ వాయిస్తో చెప్పగానే సుడులు తిరుగుతున్న కన్నీళ్ళను ఆపుకొని ఆమె వైపుకు చూసి, అలాంటిదేం లేదా ఆంటీ అని మాత్రం చెప్పగలిగింది. ఈలోపు సూర్య ఫోన్ రింగ్ అయితే, ఒక అర్జెంట్ కాల్, మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి కాల్ ఆన్సర్ చేసి పక్కకు వెళ్ళాడు. స్టెప్స్ దిగేటప్పుడు సూర్య తన హ్యాండ్ గట్టిగా పట్టుకోవడం వల్ల హ్యాండ్ కమిలిపోయి వైలెట్ కలర్లోకి వచ్చేస్తే నరాలు చిట్లిపోవడం వల్ల నొప్పి పడుతున్న చేతిని చూసుకుంటూ తలదించుకుంది అంశు. సూర్య ఒక వైపుకు వెళ్ళగానే ఆమె దగ్గరికి వచ్చి కూర్చున్న రాజేశ్వరి అంశు భుజం మీద చేయి వేసి, ఏమైంది తల్లి, మీ ఇంట్లో వాళ్ళని మిస్ అవుతున్నావా అని అడిగిన ఆమె మాటకి అప్పటి వరకు ఓచుకున్న కన్నీళ్ళు దారాలుగా కారుతుంటే ఒక్కసారిగా ఆమెను హత్తుకొని గట్టిగా ఏడ్చేసింది అంశు. తను అలా సడన్గా ఏడుస్తూ వెక్కులు పెడుతుంటే ఏమైందో అని కంగారు పడిన రాజేశ్వరి తన తల నిమురుతూ, అయ్యో ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు, ఉండు సూర్యం పిలుస్తాను అని లేవబోతుంటే ఆమె చేతిని పట్టుకొని ఆపి, మీతో ఒక విషయం చెప్పాలాంటి అని చెప్పింది. రాజేశ్వరి అయోమయంగా చూస్తూ, దేని గురించి అంశు, అసలు ముందు నువ్వు ఆ ఏడు పాపు, తర్వాత నిదానంగా చెప్పు అని చెప్పగానే కన్నీళ్లు తుడుచుకొని రాజేశ్వరి ఇచ్చిన జ్యూస్ కొంచెం సిప్ చేసి సూర్య లేని టైంలో జరిగింది మొత్తం చెప్పింది. తన ఫ్లోలో తను చెప్పుకు వెళ్ళిపోయిన అంశుకి తెలియదు అటువైపు రాజేశ్వరి పరిస్థితి. ఇంకా ఏదో మాట్లాడుతున్న తనకి అంశు అని మాన్షన్ అంతా దద్దరిల్లేలా అరిచిన సూర్య అరుపు వినబడగానే ఉలిక్కిపాటుగా అతని వైపు చూసింది. పెద్ద పెద్ద అడుగులతో తన దగ్గరకు వస్తున్న సూర్యని చూసి కొడతాడేమో అన్నంత భయంతో వణికిపోతున్న తనని పట్టించుకోకుండా మరో సోఫాలో కూర్చున్న రాజేశ్వరి దగ్గరకు వెళ్ళాడు. స్పృహ కోల్పోయి సోఫాలోనే వెనక్కి జారిపోయిన తల్లిని పట్టుకొని కదుపుతూ, మామ్ మామ్ గెటప్, ఏమైంది అని చెప్పి ఆమె హెల్త్ గురించి ముందే ఒక అవగాహన ఉండడంతో అంశు వైపు ఎర్రగా మారిన కళ్ళతో చూసి వెంటనే తనని 2 చేతుల్లో ఎత్తుకొని బయటకు తీసుకువెళ్తుంటే జరిగిందంతా బొమ్మలా షాకింగ్గా నిలబడి చూస్తుండిపోయింది అంశు. ఆల్మోస్ట్ అతను మెయిన్ డోర్ దాటుతున్న టైంలో సూర్య, ఆంటీకి ఏమైంది అని అడుగుతున్న ఆమె మాటకి మరోసారి సమాధానం ఇవ్వకుండానే డ్రైవర్ కార్తీ అని ఆర్డర్ పాస్ చేసి తన తల్లిని కార్ బ్యాక్ సీట్లో పడుకోబెట్టి ఆమె తలని తన ఒడిలో చేర్చుకున్నాడు సూర్య. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథల కోసం. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయని కథలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.